అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో మహిళలందరూ ఇష్టంగా జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, అలాగే కలశ స్థాపన పూజ చేసుకునే సమయాలు అమృత గడియలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయో, అలాగే ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయో, ఎప్పుడెప్పుడు వచ్చాయో, అలాగే ఈ రోజు వ్రతం చేయలేని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చో ఈ రోజు అన్ని వివరంగా తెలుసుకుందామండి। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ శాస్త్రం ప్రకారం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం। వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తాం। ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు। సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి। దయాగుణం సంపద కలబోసిన తల్లి ఆ వరలక్ష్మీదేవి। వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం। శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పాటిస్తుంటాం। కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం గృహిణులు మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు। అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి। జగన్మాత పార్వతీదేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఏదైనా ఉందా అని ఆ పరమేశ్వరుని అడిగిందంట। వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరి సంపదలు సౌభాగ్యం లభిస్తాయని సాక్షాత్తు ఆ మహాశివుడే తెలిపాడంట। ఆ పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం। ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతారని పండితులు చెప్తున్నారు। ముందుగా ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయో ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం। ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వచ్చాయండి। ఇందులో మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9న వచ్చిందండి। ఆ రోజు తిథి పంచమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం। రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 16న వచ్చిందండి। ఆ రోజు 2 తిథులు ఉన్నాయి, ఏకాదశి ద్వాదశి తిథులు ఉన్నాయండి। ఆ రోజు నక్షత్రం మూల నక్షత్రం। మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 23న వచ్చింది। ఆ రోజు తిథి చవితి తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం। నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 30న వచ్చిందండి। ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం। శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం కాబట్టి వరలక్ష్మి వ్రతం 2వ శ్రావణ శుక్రవారం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం 2వ శ్రావణ శుక్రవారం అనగా వరలక్ష్మి వ్రతం జరుపుకునే తేదీ ఆగస్టు 16। ఈరోజు 2 తిథులు వచ్చాయండి, ఏకాదశి ద్వాదశి తిథులు వచ్చాయి, నక్షత్రం మూలా నక్షత్రం। మరి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునే సమయాలు ఏంటో తెలుసుకుందాం। పూజా సమయాలు ఆగస్టు 16 ఉదయం 5 గంటల నుంచి 8 గంటల 25 నిమిషంల వరకు ఉందండి। ఈ సమయం వీలు కాని వారు మధ్యాహ్నం 12 లోపుగానైనా చేసుకోవచ్చు। ఎక్కువగా వరలక్ష్మి వ్రతాన్ని సాయంత్రం వేళల్లో చేస్తూ ఉంటారు కాబట్టి మరలా సాయంత్రం 4 గంటల 31 నిమిషంల నుండి రాత్రి 8 గంటల 3 నిమిషంల లోపు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి। ఈ సమయాల్లోనే మనం పూజ పూర్తి చేయాల్సిన పని లేదండి। ఈ సమయాల్లో పూజ ప్రారంభిస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం నైవేద్యాలు చేసుకోవడం కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి। మరి ఈరోజు వ్రతం చేసుకోవడం వీలు కాని వారు ఏం చేయాలి అన్న సందేహం చాలా మందికి ఉంటుంది కదండి। ఈరోజు వ్రతం చేసుకోవడం వీలు కాని వారు ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శుక్రవారాల్లో ఏ శుక్రవారమైనా మనం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు। అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది। మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం। శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం। ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు సకల సుఖాలు ఆయురారోగ్యాలు నిత్య సుమంగలిగా ఉంటారని భక్తుల నమ్మకం। అలాగే మీకు ఆ లక్ష్మీదేవి సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।